మిక్సీలో వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మిక్సీ పట్టేసాను కదా చూడండి ఇట్లా. అయితే ఫ్రెండ్స్ మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే పాటోడి అని అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను చిన్న ఫోన్తో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి. దీనివల్ల ఏంటంటే చాలా అంటే నాకు తెలిసి ఏంటంటే కౌంట్లు బ్రాహ్మిన్స్ కౌంట్లు ఎక్కువ తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ కర్రీని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నూనె కూడా పెట్టా ఫ్రెండ్స్. నేను చూడండి 2 స్పూన్ల ఆయిల్ పొయ్యి వెలిగించేసి మొదలు పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేస్తున్నా. స్పూన్లు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నేను వాడేది ఇది. దాంతో 2 కాగబెట్టేస్తున్నా కదా. ఈ ములక్కాయలు అనేది ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను కొంచెంసేపు మగ్గాలి కాబట్టి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో కొంచెంసేపు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే నేను కొంచెం వేరుగా వేస్తున్నా. వాళ్ళైతే అన్నీ కలిపేసి వేస్తారు. పొయ్యి మీద మూత పెట్టారు ఫ్రెండ్స్. పైన తోలు నేను కంప్లీట్గా తీయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పగిలిపోతుంది చూడండి కుక్ అయ్యి కూడా. లేదంటే ఎక్కువ కాకుండా లైట్గా ఉడకబెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయిపోయింది అనమాట. ఇది తీసేస్తున్నా. కారం వేయాలి కదా, మళ్ళీ మగ్గుతాయి కదా. ఫ్రై అయింది ఫ్రెండ్స్. వీటిలో ఏంటంటే ఎల్లుల్లిపాయలు నేను ముందుగా చితక్కొట్టేసుకున్నా ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు నేను తుంపట్లేదు అన్నమాట ఫ్రెండ్స్. అట్లాగే వేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాను. ఇప్పుడు ఏంటంటే ఆవాలు జీలకర్రను మినపత్తులు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కుక్ అవ్వాలి కదా. ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి ఆనియన్స్ కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇది మూత పెట్టాల్సి మునక్కాయలు కూడా మళ్ళీ ఇందులో వేసేస్తున్నా ఫ్రెండ్స్. కుక్ అవ్వాలి కదా బాగా. ఇంకా వేసి మూత పెడుతుంది ఫ్రెండ్స్. ఇందులో నేను కరివేపాకు కూడా వేస్తా చూడండి. లైటింగ్ ఫ్రెండ్స్. ఈ చెన్నపత్తులు ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటున్నాను అన్నమాట. వేసేసుకొని ఇలా కదుపుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎండ చాలక కొంచెం లైటింగ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పసుపు వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుని ఇలా తర్వాత కారం కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను తర్వాత సాల్ట్ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇది ఆయిల్లో ఇలా మగ్గిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాక నేను మిక్సీ చేసి పట్టింది కదా పోపు శనగపిండి, ఇది ఇలా చల్లేసుకోవడం. ఇది ఇలా కలిపేసుకోవడం.
ఫ్రెండ్స్ అయిపోయింది అనమాట కంప్లీట్. ఫ్రెండ్స్ ఇది అయిపోయింది అనమాట పాటోడి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా అయిపోయింది. దీనికే టమాటా రసం పెట్టి తింటారన్నమాట రైస్లోకి అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కంప్లీట్ అయిపోయింది. రసం పెట్టేది పెడతా తర్వాత.